హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. సో సీజీఎల్ మనకి ఆగస్ట్ 13th నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈరోజు డేట్ మనకి జూలై 13th. సో ఎగ్జాక్ట్గా మనకి ఇంకా 30 days టైం మాత్రమే ఉంది. సో ఈ 30 daysలో ఎవరైతే ఇప్పటివరకు జిఎస్ స్టార్ట్ చేయలేరో అండ్ జిఎస్లో కొన్ని టాపిక్స్ నేర్చుకొని ఇంకొన్ని టాపిక్స్ నేర్చుకుని వాళ్ళు ఉంటారు కదా. సో మీరు మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, సో ఈ మూడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే జీకేలో మినిమం మార్క్స్ కూడా స్కోర్ చేయకుండా మనం టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వలేమన్నమాట. సో ఈ లాస్ట్ 30 daysలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చదువుకుంటే మనం ఈజీగా టైర్ 1 అనేది క్లియర్ చేస్తాం. సో మనకి జిఎస్లో ఎప్పుడూ రిపీటెడ్గా కొన్ని టాపిక్స్ నుండి ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో 100% సిలబస్ అయితే కవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అట్లీస్ట్ 30% సిలబస్లో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుందో అది మనం చదువుకున్నాం అనుకోండి. సో మినిమం మార్క్స్ అయితే మనం ఈజీగా స్కోర్ చేస్తామన్నమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్గా స్టాటిక్ జీకే, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో మనం ఏమేమి టాపిక్స్ నుండి ఎగ్జామ్లో అడుగుతారో సో అవి ఎలా చదువుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టాటిక్ జీకే టాపిక్స్ చూద్దాం. సో స్టాటిక్ జీకే అనేది మనకి చాలా వాస్ట్గా ఉంటుంది కదా. సో చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ని అయితే ఫినిష్ చేయండి. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసారనుకోండి. సో మీకు కంపల్సరీ డాన్స్ పైన ఒక క్వశ్చన్ అండ్ స్పోర్ట్స్ పైన ఒక క్వశ్చన్, ఫెయిర్ అండ్ ఫెస్టివల్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సో ఈ 4 టాపిక్స్ పైన కంపల్సరీ మీకు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. సో మీరు ఎస్ఎస్సి అనే కాదు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా సరే వీటిపైన మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో వెండర్ చేంజ్ అయింది కదా. సో మనం వీటి నుండే క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్టాటిక్ జీకేలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఫస్ట్ ఈ 7 చాప్టర్స్ అయితే ఫినిష్ చేసుకోండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి డాన్సెస్. దీంట్లో మనకి క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి అండ్ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఫోక్ డాన్సెస్ కూడా మనకి అన్ని ఫోక్ డాన్సెస్ చదవాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ రిపీటెడ్గా ఏవైతే ఉంటాయో ఆ ఫోక్ డాన్సెస్ని మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫేమస్ డాన్సెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గరానాస్ అండ్ మ్యూజిషియన్స్. సో ఏ మ్యూజిషియన్కి ఏ గరానా ఉంది అని మనకి క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెయిర్ అండ్ ఫెస్టివల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో మనకి ఏం చదవాలి అంటే డేట్స్ అండ్ థీమ్స్. సో థీమ్స్ వచ్చేసి మనము 2025ని బేస్ చేసుకొని అలాగే 24. సో ఈ 2 కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ అనే టాపిక్ మనకి కరెంట్ అఫైర్స్ పైన చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉందో దానికి రిలేటెడ్గా మనం స్టాటిక్ జీకేలో స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్న టర్మినాలజీ అనేది చదవాలన్నమాట. సో ఫస్ట్ మీరు స్టాటిక్ జీకేలో డాన్సెస్, ఫేమస్ డాన్సెస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, గరానాస్, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్పోర్ట్స్, ఫస్ట్ ఈ 7 టాపిక్స్ అయితే ఫినిష్ చేయండి. సో రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి లైక్ ఇండియన్ సిటీస్ ఆర్ రివర్ బ్యాంక్స్, మేజర్ పోర్ట్స్, ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, యునెస్కో సైట్స్, ఇంపార్టెంట్ టెంపుల్స్. సో ఇవంతా కూడా అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు ఓన్లీ ఈ 7 టాపిక్స్ అయితే ఫినిష్ చేసుకోండి. సో మీకు ఇంకా చదవాలి అనుకుంటే నెక్స్ట్ ఈ టాపిక్స్ కూడా ఫినిష్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సబ్జెక్ట్ని చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి పాలిటీ. సో పాలిటీ సబ్జెక్ట్ మనకి చాలా ఈజీ అండ్ చాలా ఈజీగా కూడా మనం దీంట్లో స్కోరింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో పాలిటీలో మనం ఏ చాప్టర్ చదివినా ఇంపార్టెంట్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ మీరు ప్రియాంబుల్ని ఫినిష్ చేసుకోండి. సో ప్రియాంబుల్ తర్వాత సోర్సెస్, పార్ట్స్ అండ్ షెడ్యూల్స్, నెక్స్ట్ పార్లమెంట్ చాప్టర్, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో ఫస్ట్ మీరు అయితే ఈ 6 చాప్టర్స్ని ఫినిష్ చేసుకోండి. సో ఈ 6 చాప్టర్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎనఫ్. సో మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్గా కూడా షెడ్యూల్స్ అనేవి అడుగుతారు అండ్ సోర్సెస్ అడుగుతారు, పార్ట్స్. సో ఈ చాప్టర్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో ఈ 6 చాప్టర్స్లో మళ్ళీ మనకి 3 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏవి అంటే సోర్సెస్, పార్ట్స్ అండ్ షెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో పాలిటీ లెక్చర్స్ అయితే మన వీడియోలో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ 3 టాపిక్స్ పైన కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో పాలిటీకి సంబంధించిన చాప్టర్స్ అయితే ఇవి.
నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జియోగ్రఫీ. సో జియోగ్రఫీలో మనకి ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది అండ్ వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది కదా. సో మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం కూడా ఇండియన్ జియోగ్రఫీ నుండే 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో వరల్డ్ జియోగ్రఫీ నుండి మనకి ఓన్లీ 5% ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అవి కూడా మనకి కరెంట్ రిలేటెడ్ పైనే అడుగుతారనమాట. సో వరల్డ్లో మీరు ఓన్లీ కాంటినెంట్స్ అండ్ ఓషన్ దీనిపైన కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, సో అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేషనల్ పార్క్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో నేషనల్ పార్క్స్ అనేది మనకి స్టాటిక్ జీకేలో కూడా వస్తుంది. సో నేషనల్ పార్క్స్, సోలార్ సిస్టమ్, లేక్స్ అండ్ డ్యామ్స్. సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రివర్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, మౌంటైన్స్ కానీ, అలాగే సాయిల్ అండ్ అగ్రికల్చర్. సో దీంట్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అంటే మనకి నేషనల్ పార్క్స్, సోలార్ సిస్టమ్, రివర్స్ వాటర్స్ అండ్ వాటర్ ఫాల్ అండ్ మౌంటైన్స్. సో ఈ 5 చాప్టర్స్ మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్. సో ఎకనామిక్స్లో మనకి ఎప్పుడు కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ సెన్సస్ అండ్ ప్లానింగ్. సో ఈ 2 చాప్టర్స్ మాత్రం ఇగ్నోర్ చేయడానికి లేదు. సో టైం లేదు అనుకుంటే మాత్రం ఈ 2 చాప్టర్స్ అయితే ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. సో ఫస్ట్ మన చాప్టర్ వచ్చేసి ప్లానింగ్. సో 5-year ప్లాన్ ఉంది కదా, సో దాని బేసిస్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాను. అండ్ 2011 సెన్సస్ ఏదైతే ఉందో దాని బేసిస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి బడ్జెట్ అండ్ ఎస్డిజి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సో అన్ని గోల్స్ కూడా మనం చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కంలో మనకి జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి. సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ ఒక్కటి మాత్రం చూసుకోండి. సో ఎకనామిక్స్ చాప్టర్లో ఈ 5 చాప్టర్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్. సో సైన్స్లో ఇప్పటికీ మీకు టైం లేకపోతే ఫిజిక్స్ అనేది ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీలో 2 చాప్టర్స్ మాత్రం చదవండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కెమికల్ నేమ్స్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఏదైనా ఒక మనకి కెమికల్ ఫార్ములా ఇచ్చి దాని యొక్క కెమికల్ నేమ్ అనేది అడగవచ్చు, ఆర్ఎల్స్ ఆ కెమికల్ యొక్క యూజెస్ ఏంటి అని కూడా క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి పీరియాడిక్ టేబుల్. సో కెమిస్ట్రీలో ఈ 2 చాప్టర్స్ చూసుకోండి. అండ్ బయాలజీ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో బయాలజీలో మనకి విటమిన్స్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ డిసీజెస్ అనమాట. సో వైరస్కి సంబంధించిన డిసీజెస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, సో ఇవి ఉన్నాయి కదా, సో దాని బేసిస్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి సెల్, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఉంది కదా, సో దీని బేసిస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్ అండ్ అనిమల్ కింగ్డమ్. సో మీరు బయాలజీలో చూసుకుంటే విటమిన్స్, డిసీజెస్ అండ్ సెల్స్ ఫస్ట్ మోస్ట్ 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి మనకి ఇది. అండ్ మీకు టైం ఉంటే కనుక ప్లాంట్ అండ్ అనిమల్ కింగ్డమ్ కూడా కవర్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిస్టరీ. సో హిస్టరీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం అండ్ బుద్ధిజం, మహాజనపదాస్. సో మనకి 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా, దాని యొక్క క్యాపిటల్స్ని మాత్రమే నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనాసిటీ, మౌర్య డైనాసిటీ, పోస్ట్ మౌర్య డైనాసిటీ, హర్షవర్ధన డైనాసిటీ, ఇవన్నీ డైనాసిటీస్ ఉన్నాయి కదా. సో క్రోనాలజీ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి ఏ డైనాసిటీ ఉంది, లాస్ట్లో మనకి ఏ డైనాసిటీ ఉంది. అండ్ పర్టికులర్ డైనాసిటీలో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ రూలర్ మాత్రమే చదువుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెడివల్ హిస్టరీ. మెడివల్ హిస్టరీలో మనకి ఢిల్లీ సుల్తనేట్ అండ్ మొఘల్ ఎంపైర్. సో మ్యాక్సిమం కూడా మనకి క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మెడివల్ హిస్టరీ నుండి అడుగుతారు. సో మీకు టైం ఉంటే చూడండి, లేకపోతే దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి అనమాట. అండ్ మనం మెయిన్గా హిస్టరీలో చదవాల్సింది ఏన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. అండ్ ఏన్షియన్లో కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం అండ్ డైనాసిటీ నుండి ఫస్ట్ రూలర్ ఎవరు అండ్ లాస్ట్ రూలర్ ఎవరని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మోడర్న్ హిస్టరీలో మనకి వార్స్ కానీ బ్యాటిల్స్ కానీ ఉన్నాయి కదా, సో పర్టికులర్ బ్యాటిల్ అనేది ఏ ఇయర్లో జరిగింది అండ్ ఎవరు విన్ అయ్యారో, ఎవరిపైన విన్ అయ్యారని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే గాంధీయన్ ఎరా, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇవి మాత్రం చూసుకోండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో దీంట్లో కూడా మళ్ళీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వార్స్ అండ్ బ్యాటిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి టైమ్ లైన్ అనమాట. సో టైమ్ లైన్లో మనం ఏం చదువుతాం, ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, తర్వాత వేదిక్ ఏజ్, తర్వాత డైనాసిటీస్, తర్వాత మనకి మెడివల్ హిస్టరీ, తర్వాత మనకి మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీలో కూడా మనం ఇండివిజువల్గా టైమ్ లైన్ అనేది చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ రూలర్. సో ఉన్న డైనాసిటీస్ అన్నిట్లో కూడా ఫస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్
చాప్టర్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా మీటింగ్స్ అనేవి జరిగాయి కదా. సో దాని యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఏ ఇయర్లో జరిగాయి. అండ్ గాంధీయన్ ఎరా కూడా ఉంది కదా. సో గాంధీయన్ ఎరాలో మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది, సివిల్ డిజోబియన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది, సో ఏ ఇయర్లో జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో హిస్టరీలో ఫస్ట్ మీరు కవర్ చేయాల్సిన 4 టాపిక్స్ వచ్చేసి వార్స్ అండ్ బ్యాటిల్, టైమ్ లైన్ చూసుకోండి, అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ రూలర్స్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. సో లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది 1 ఇయర్కి చదువుతాం కదా. సో మంత్లీ వైజ్ కానీ డే వైజ్ కానీ చదువుకున్న వాళ్ళు ఓకే. సో ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ఇది కూడా చదవని వాళ్ళు మాత్రం మెయిన్గా ఇవి ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కీమ్స్. సో లేటెస్ట్గా ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అండ్ ఇండిసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్, అవార్డ్స్ అండ్ హానర్స్, అలాగే స్పోర్ట్స్. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన 5 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఫస్ట్ ఈ 5 అయితే ఫినిష్ చేసుకోండి. ఒకటి వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కీమ్స్, ర్యాంక్ అండ్ ఇండిసెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్, అవార్డ్స్ అండ్ హానర్స్, అలాగే స్పోర్ట్స్. అండ్ మీకు టైం ఉంటే కనుక ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అయితే చూసుకోండి. సో లేటెస్ట్గా మనకి ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది కదా. సో అలా మనకి లేటెస్ట్గా జరిగిన అన్ని ఆపరేషన్స్ కూడా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి సమిట్స్, అండ్ బ్రిక్స్ సమిట్ కూడా రీసెంట్గా జరిగింది. సో సమిట్స్లో మనకి ఇప్పుడు G7 సమిట్ ఉందనుకోండి. సో G7 కానీ G20, బ్రిక్స్. సో దీంట్లో మనకి ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అండ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆర్ నాట్ అని చూసుకోండి. అండ్ ప్రస్తుతం ఏ ఎడిషన్ జరిగింది, ఎక్కడ జరిగింది, సో ఇది మాత్రం సరిపోతుంది. సో ఇంపార్టెంట్ సమిట్స్ కూడా మీకు టైం ఉంటే చూడండి. అండ్ ఇంకా మీకు టైం ఉంటే కనుక డిఫెన్స్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, న్యూలీ అపాయింటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా. సో అది కూడా చూసుకోండి. కానీ మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి ఈ 5 టాపిక్స్ అనమాట. సో ఈ 5 టాపిక్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే నెక్స్ట్ ఈ టాపిక్స్ నుండి కవర్ చేయండి. సో ఈ సబ్జెక్ట్ నుండి అయితే ఏ టాపిక్స్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చదవాలో చూసాం కదా. సో మనకి 26th నుండి స్టెనో ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో August 4th వరకేమో ఉన్నాయి. సో మనకి వన్స్ ఆ క్వశ్చన్ పేపర్ జరిగితే సో ఆ ఎగ్జామ్ తర్వాత మనకు తెలుస్తుంది. సో మనకి ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారని. సో 26th వరకు మీరు నేనైతే ఇప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాప్టర్స్ ఫోకస్ చేశాను కదా. సో ఫస్ట్ అవి ఫినిష్ చేసుకోండి. తర్వాత మనం వన్స్ 26 తర్వాత ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్ పైన మనం ఫోకస్ అనేది చేద్దాం. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ 3లో కూడా మీరు ఎంత మంచి మార్క్స్ స్కోర్ చేసినా కూడా జీకేలో మినిమం మార్క్స్ రాకపోతే మాత్రం చాలా కష్టం టైర్ 1 క్వాలిఫై అవ్వడం అనేది. సో మీకు ఉన్న ఈ 30 days టైంలో ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక పేపర్ పైన ఇప్పుడు నేను చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయండి. సో హిస్టరీలో మీరు ఈరోజు వార్స్ అండ్ బ్యాటిల్స్ చదవాలనుకోండి. సో నెక్స్ట్ డే సైన్స్ అన్న స్టార్ట్ చేయండి. సో సైన్స్లో విటమిన్స్. సో అలా మీరు నెక్స్ట్ ఎకనామిక్స్ స్టార్ట్ చేశారనుకోండి, సెన్సెస్ కానీ, ఎస్డిజి కానీ. సో ఫస్ట్ మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ టాపిక్ని ఫినిష్ చేసుకోండి. సో అట్లీస్ట్ డైలీ ఒక 1 hour కానీ 2 hours కానీ కంపల్సరీ జీకేకి టైం ఇవ్వండి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.